హాయ్ ఆల్. టుడే మనం మార్చ్ 29, 2025 సంబంధించి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. తెలంగాణలో ఉపాధి హామీ రోజువారీ వేతనం 307గా నిర్ణయించిన కేంద్రం. అంటే ఇది ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ ముందు సెంటర్ ఏం చేస్తుందంటే మనకి ఒక్కొక్క స్టేట్కి ఎంత ఉపాధి హామీకి ఒక పర్సన్కి ఫర్ డేకి ఎంత అమౌంట్ ఇవ్వాలని నిర్ణయిస్తుంది ఈ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ ముందు అన్నమాట. సో అట్లా మన తెలంగాణకి 307 రూపీస్ నిర్ణయించారు. సో లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో కంటే చూస్తే ఇప్పుడు మనకు ఒక 7 రూపీస్ ఎక్స్ట్రా. ఓవరాల్గా చూస్తే ఏ స్టేట్కి ఎక్కువగా ఒక పర్సన్ ఫర్ డేకి ఎక్కువ వాల్యూ ఉందంటే వేతనం, అంటే మీన్స్ ఫర్ డే వేజ్ అన్నమాట. ఇది 400 రూపీస్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఎస్టర్డే మనకి థాయిలాండ్ మయన్మార్ ఏరియాలో మనకి ఎర్త్క్వేక్ వచ్చింది. సో దాని ఇంటెన్సిటీ వచ్చేసి 7.7. సో ఇది ఎందుకు వచ్చింది అంటే సగాయింగ్ ఫాల్ట్ అనే ప్లేస్కి ఈ ఏరియాస్ దగ్గరగా ఉండడం వల్ల వచ్చిందని చెప్పేసి మనకు చెప్తున్నారు. సో వాట్ ఈజ్ సగాయింగ్ ఫాల్ట్ అంటే మనకి ఎర్త్ పైన మొత్తం పొరలుగా వ్యాపించి ఉంటుంది అన్నమాట. సో మొత్తం ఒకటే రకమైన భూమి ఉండదు అన్నమాట. సో ఈ పొరలు ఒక్కొక్క పొరని వాటిని మనం ప్లేట్గా అంటే కొన్ని వందల కిలోమీటర్లు ఉంటాయి ఒక్కొక్క ప్లేట్ అనేది. సో వాటికి ఒక్కొక్క ప్లేట్కి మధ్య కొంచెం ఏరియా ఉంటే దాన్ని ఫాల్ట్ అంటారు అనమాట. ఏరియాకి దాని బార్డర్ ఏరియా అనమాట ఫాల్ట్ అంటే. సో అయితే ఈ మన ఇండియన్ టెక్టానిక్ ప్లేట్కును బర్మా మైక్రో ప్లేట్ వీటి మధ్య ఈ సగాయింగ్ ఫాల్ట్ ఉంటుంది. సో భూమి జనరల్గా ఒకదానికి ఈ 2 ప్లేట్స్ అనేవి కదులుతూ ఉంటాయి ఒకదాని దగ్గరికి ఇంకోటి జరిగినప్పుడు, ఎక్కడ ప్రెషర్ బిల్డ్ అయిపోయినప్పుడు ఇట్లా మనకి భూకంపాలు వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ ఏప్రిల్ 1 నుంచి వెళ్ళి మహాత్మా జ్యోతి బాపులే బీసీ విదేశీ విద్యా నిధి పథకం సో దరఖాస్తులు ఆహ్వానిస్తారు అన్నమాట. ఈ పథకానికి ఎవరు ఎలిజిబుల్ అంటే 35 ఇయర్స్ లోపు ఉండాలి వాళ్ళు. మినిమం వాళ్ళు 60% డిగ్రీ పాస్ కావాలి. యాన్యువల్ ఇన్కమ్ 5 lakh లోపు ఉండాలి. ఇది ఈబీసీలకు వర్తిస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఏప్రిల్ 1 నుంచి వెళ్ళి మన తెలంగాణలో ప్రభుత్వం సన్నబియ్యం అంటే పేదలకి సన్నబియ్యం అందించాలనుకుంటుంది. సో 84% పేదలకి ఇది ఉచితంగా అందిస్తున్నారు. ఈచ్ పర్సన్కి అయితే లబ్ధిదారునికి 6 kg వస్తుంది. సో ఓవరాల్గా అయితే మా ప్రస్తుతానికి ఎస్టిమేషన్గా 3.10 crore మెంబర్స్కి వీళ్ళు బెనిఫిషియర్ అవుతారని చెప్పేసి అంచనా వేస్తున్నారు. సో ఇప్పుడు మనకి ఎస్టర్డే ఏంటంటే మన సెంట్రల్ క్యాబినెట్ ఒక స్కీమ్కి అప్రూవ్ చేసింది అన్నమాట. అది వచ్చేసి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్. ఇది దీంట్లో ఏంటంటే ఇన్ని రోజులు సెమీ కండక్టర్కి సంబంధించి కొంచెం అమౌంట్ కేటాయించారు. ఇప్పుడు సెమీ కండక్టర్ కాని వాటికి అంటే ప్యాసివ్ ఎలక్ట్రిక్ విడి భాగాలకు సంబంధించి వాటి ప్రొడక్షన్కి 22,919 crore కేటాయించారు. సో దీనివల్ల 59,350 crore ఇన్వెస్ట్మెంట్స్ ప్లస్ 91,600 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు.